యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెయ్యెత్తే ఉంచాలి. ఓకేనా? యేసయ్యని ప్రేమిస్తున్నారు కదా మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ. ఇప్పుడు నేను చెప్పేదానికి యథార్థ హృదయంతో సమాధానం చెప్పండి. కిల్లి నవ్విలే వాళ్ళు చేతులు దించేయండి, నవ్విలే వారు దించేయండి, నవ్వాలని వారు ఎత్తండి. అలాగే మద్యం అలవాటు మన బ్రదర్స్ అయినా ఎవరైనా సరే ఏంటి మద్యం అలవాటు నాకు ఉందన్నా నేను చేసేస్తున్నా అన్నవాళ్ళు, నాకు ఏ అలవాటు లేదు, నాలో ఏ పాపము లేదన్న వారు ఒక్కరు మాత్రం నేను చెయ్యొద్దండి. ఏ ముందెత్తిన చేతులే అంటే క్రీస్తుని విశ్వసించడం అంటే ఎదురుగా ఉన్న చర్చికి వెళ్ళి కూర్చోవడం, గట్టిగా చేపలు పెట్టి అలుసుకుంటే పాటలు పాడడం. ఇంతేనమ్మా క్రీస్తు అంటే? ప్రేమ అంటే నీకు ఇష్టమైన నీ భర్త మీద అరే నా భర్తకి నేను చక్కగా కనపడాలి అని చెప్పేసి మంచి చీర కట్టుకుంటా పెళ్లి రోజు కావునా కదా? లేదు, ఇదే రోడ్డుకి ఎమ్మెల్యే నీ ఇంటికి వస్తున్నాడు, ఉన్న బట్టలతోనే ఉంటావా? ఎప్పుడైనా సోప్గా పౌడర్ రాస్తావా లేదా? వేస్తావు కదా. కానీ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికంటే ఘనమైన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. అరే ఒక ఉద్యోగానికి వెళ్తాను, మీరు ఏ పనులైనా చేయవచ్చు. నీకంటే ఒక యజమాని ఉన్నారా లేడా? ఆ యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారు? చాలా భయంతో ఉంటారా? వినయంగా ఉంటారా? ఆ యజమానికి ఇష్టపడాలి, నేను సరిగ్గా నుంచోవాలని స్ట్రైట్ గా నుంచుంటారా? నుంచుంటారు కదా. ఎలా పెడతారా చెప్పరా యజమాని అంటావా? అనవు కదా. సో నీకు జీతం ఇచ్చే నీ యజమానికి నువ్వు అంత భయపడుతున్నప్పుడు, వినయంగా విధేయతతో వాడి ముందు ఉంటున్నప్పుడు, నీకు జీవితాన్ని ఇచ్చే క్రీస్తు ముందు నువ్వు ఏ విధంగా ఉండాలి? నీకు జీవాన్ని పోసిన క్రీస్తు ముందు నువ్వు ఏ విధంగా, ఏ హృదయంతో నువ్వు నిలబడాలి? ఒక మందిరానికి వెళ్తే నీ హృదయంలో పాపం ఉండగా మందిరంలో కూర్చుంటే నీకు మేలు జరుగుతుందా? అదేనా నువ్వు క్రీస్తుని ప్రేమించింది? యూదా ఇస్కరియోతు ఒక్కసారి ముక్కు పెట్టి మాత్రమే అప్పగించాడు. కానీ క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంటూనే, ఆయన సేవ చేస్తున్నాను, ఆయనతో ప్రేమిస్తున్నాను అంటూనే, ఆయన వాక్యం నేను వింటున్నాను, అయ్యా ప్రతి ఆదివారం చర్చకు వెళ్తున్నాను అంటూనే ఇంటికి వచ్చి పాపం చేసి, అయ్యా నువ్వు పాపం చేసి నేను ప్రార్థన చేసుకుంటావు, ఒప్పుకుంటావు, విడిచిపెట్టావు కదా, ఒప్పుకుంటావు కదా ప్రార్థనలో. ఆ ప్రార్థన ముగిసి నీ చెప్ప మీద కన్నీరు జారక ముందే నువ్వు పాపంలో చేరిపోతావు. అవునా?